Hello, good evening, everyone. Good evening, madam. Good evening. Yeah. సో ఎవరెవరు ఉన్నారండి ఒకసారి రిపీటర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు చెప్పండి, తర్వాత రిపీటర్స్ ఎవరున్నారు మాట్లాడదాం. మేబీ యుఎస్ నుంచి ఎవరున్నారు, ఇక్కడ ఇండియా నుంచి కూడా చెప్పండి ఒకసారి నెంబర్ ఎవరున్నారో. నమస్తే మేడం, నేను విశాఖపట్నం నుంచి అండి. నా పేరు పద్మ అండి, ఎం పద్మ. ఓకే అండి, మీరు ఇంతకుముందు ఏమైనా చేశారా? లేదు మేడం, చేయలేదు. యోగా నేర్చుకున్నాను కానీ చాలా అంటే గ్యాప్స్ వచ్చేసాయి మేడం, హెల్త్ రీత్యా. అంటే ఇది క్లాస్ ఎందుకు జాయిన్ అయ్యారు? మా వదిన గారండి, డాక్టర్ భవానీ గారు ఇందులో ఉన్నారండి. ఆవిడ నాకు లింక్ పంపించారు. ఆవిడ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఆవిడ చెప్పడం విన్నాక నాకు ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, మంచిది. నమస్తే మేడం, నేను సునంద, నేను బెంగళూరు. సునంద గారు చెప్పండి. జాయిన్ అయినాను మేడం. మీరు ఇంతకు ముందు హోపనోపోనో చేశారండి? లేదు మేడం, చేయలేదు మేడం. ఓకే ఓకే, గుడ్. సో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి, 1 by 1. నమస్తే మేడం, దేవి అండి, రాజమండ్రి నుంచి. ఓకే ఓకే, మీరు చేశారమ్మా? లేదండి, మీ దగ్గర మెర్కాబా క్లాస్ అటెండ్ అయ్యానండి. ఓకే ఓకే ఓకే, గుడ్. ఓపెన్ అటెండ్ అవ్వలేదండి, ఇది ఫస్ట్. ఓకే, అంటే అంతకు ముందు వేరే ఎక్కడన్నా చేసినా కూడా అదే టానిక్ హీలర్ అండి నేను. ఓకే ఓకే, గుడ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఎస్ మ్యామ్, మాన్సా. మానస. డాడీని, తమ్ముడిని, మా పిన్నిని జాయిన్ చేశాను మ్యామ్. ఓహో, అందరూనా? వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇండియాలోనే మ్యామ్. ఓకే ఓకే, సరే. అంటే వాళ్ళ దేర్ ఆల్ న్యూ టు దిస్ కదా? అవును మ్యామ్. డాడీ అంటే మమ్మీ చేసింది, డిఎన్ఏ చేసింది. డిఎన్ఏ చేశారు కదా? ఓకే ఓకే, సరే అయితే. ఓకే, సరేనండి. ఇంకా మిగిలిన వాళ్ళు? గుడ్ ఈవినింగ్ మేడం, మాధురిని, ఓల్డ్ గుంటూరు. మీరు చేశారు కదా, హోపనోపోనో చేశారు కదా? చేశాను మేడం. ఓకే, సరే. ఇంకెవరైనా ఉన్నారా? మన రేఖీ క్లాస్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? హాయ్ అండి, నా శృతి, హైదరాబాద్. శృతి చెప్పండి. హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఇలానే యూట్యూబ్ లో చూసాను, ఇంకా మీ లింక్ ఒకసారి దొరికితే సరే ఒకసారి ట్రై చేద్దాము అనేసి. మీరంటే ఇంతకుముందు ఏమైనా చేశారా మా దగ్గర? లేదండి, ఇదే ఫస్ట్ టైం నేను జాయిన్ అవ్వడం కూడా. సో ఏదైనా అదర్ కోర్సెస్ చేశారా? లేదండి, ఐఎమ్ కంప్లీట్లీ న్యూ. ఓకే ఓకే, సరే సరే. ఓకే, ఇందిర గారు వాళ్ళు కూడా ఎవరు జాయిన్ అవ్వలేదా? మేడం, నేను జాయిన్ అయ్యాను మేడం, మా మదర్ కూడా ఉన్నారు మేడం. ఓకే ఓకే ఓకే, అదే మీరు వీళ్ళు రేఖీ వాళ్ళని కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమని పెట్టాము, చూసుకోలేదేమో వాళ్ళు. అంటే ఇది మీరు ఈ రోజే పోస్ట్ చేసినట్టున్నారు మేడం. అది ఇందాకే అనుకుని లేట్ గా పోస్ట్ చేసాం. మీరు లేచి చూసుకోవాలి కదా, లేచి ఉంటారు ఎవరు. ఓకే, పర్వాలేదు. నేను చేసి చూస్తాను మేడం అందరికి. అంటే నాగమణి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు మేడం, చైతన్య వీళ్ళందరూ కూడా. ఓకే ఓకే, సరే సరే. అంటే నేను వాళ్ళు ఎలాగో 2 క్లాసెస్ అనుకున్నాం కదా, ఎవరైనా జాయిన్ అవుతారేమో అని అనుకున్నాం అనమాట. ఓకే, సో దోస్ ఆర్ పాత వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి విల్ గో విత్ స్టార్టింగ్ నుంచి కూడా వెళ్దాము. ఐఎమ్ గోయింగ్ ఇన్ తెలుగులోనే చెప్తాను. ఇంగ్లీష్ అవసరం ఏం లేదు కదండి ఎవరికి. ఓకే, సో ఇదేంటంటే మనం హోపోనోపోనో, పోనో. దిస్ ఈజ్ ఏ హవాయన్ హీలింగ్ టెక్నిక్. అంటే హీలింగ్ టెక్నిక్ అని మనం అనుకునే దానికన్నా కూడా ఇట్స్ ఏ లైఫ్ కరెక్టింగ్ సిస్టమ్. మన ప్రతి వ్యక్తికి జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి, లేదంటే సమస్యలను మనం అనుకోవచ్చు, అవి సమస్యలు కాకపోయినా కూడా. అంటే మన పర్సెప్షన్స్ అనమాట. దాన్ని మనం చూసే విధానాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. అది మనుషులు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, మన మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడచ్చు. ఇలా రకరకాలుగా
జీవితాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక మనలో మనమే ఎంతో ఎమోషనల్ బ్యాగేజెస్, తర్వాత కార్మిక్ ఎఫెక్ట్స్ ఏదర్ ఆన్ ద హెల్త్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, కెరీర్‌లో గానీ ఏదో ఒకటి మనం ఇది సమస్య అని మన జీవితంలో అనుకుని దీనికేంటి సొల్యూషన్ ఏముంది అని ఏదో రకరకాల మార్గాలను వెతుక్కుంటూ ఉంటాం మనం. అయితే ఈ ఈ హోపోనోపోనో అనేది ఏంటంటే హవాయన్, అది ఫర్గివ్‌నెస్ అండ్ హీలింగ్ టెక్నిక్. దిస్ ఈజ్ ద రీకాలిబ్రేషన్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుని, ఏ పద్ధతిలో మీరు క్లియర్ చేసుకుంటే మీకొచ్చిన సమస్యలు ఎలా క్లియర్ అవుతాయనే దాన్ని చాలా చాలా లోతైన చాలా డీపర్ లెవెల్‌లోకి వెళ్ళి మన జీవితాల్లో మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మన యొక్క భావాలు, కష్టాలు, మనలో ఏర్పడిన మనలో ఎన్నో రకరకాలైన భావోద్వేగాలు ఉంటాయి. ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరి మీద అసహనం ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ వాటన్నిటిని అలా మోస్తూ మన జీవితాన్ని, మన డెసిషన్స్‌ని అలా తీసుకుంటూ మనం ఏం చేస్తాము, మన జీవితం ఇలాగే ఉంది, నాకు ఇంతే అవుతుంది, నాకు ఇది లేదు, అది లేదు అనుకుని విల్ బి సఫర్ అవుతూ ఉంటాము. దట్ ఇన్నర్ పీస్, బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ పీస్ ఇన్ యువర్ లైఫ్‌ని ఇది తిరిగి తీసుకుని వస్తుంది. ఎలా తీసుకొస్తుంది అనేది మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎందుకంటే మీకు ఇది అప్ టు దగ్గర సంక్రాంతి వరకు మధ్యలో గ్యాప్స్ బట్టి చేసుకుంటూ వెళ్తాం కాబట్టి కొంత ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాము. కొంత ఈ హీలింగ్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క ప్రేయర్స్ అవి వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయిస్తాను. దిస్ ఈజ్ ఎ హీలింగ్ కమ్ మీకు కొంత ట్రైనింగ్ లాంటిది కూడా ఇందులో జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే హవాయన్ ఐలాండ్స్ అనేది మనకు అమెరికాకి అవి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయనుకుంటాను. అక్కడ వాళ్ళ కొన్ని ట్రైబ్స్ ఉంటాయన్నమాట. ఆ తెగల వాళ్ళు ఈ హోపోనోపోనో అనే దాన్ని ట్రైబ్స్ అంటే ఇప్పుడు ఐలాండ్ అనుకోండి. ఐలాండ్‌లో వాళ్ళే ఉంటారు కదా! ఇంక బయట వాళ్ళు రారు. అంటే ఇప్పుడంటే ప్రయాణాలు ఉన్నాయి గానీ అసలు ఒరిజినల్‌గా. అప్పుడేంటి వాళ్ళలో కొన్ని కష్టాలు, నష్టాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు ఇవన్నీ వచ్చాక అంటే వాళ్ళలోనే తగువులొచ్చేసి ఎవరికి వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ ట్రైబ్‌కే నష్టం అని చెప్పి కొన్ని ఎనర్జీ లెవెల్‌లో హీలింగ్ అనమాట. వాళ్ళ మధ్య సమన్వయం కూరేలాగా అది ఇప్పుడు మనకు చూడండి, మనం ఏదో గ్రామ దేవత జాతరలని ఏదో ఒకటి కొన్ని చేస్తాం కదా! ఏదో ఈ అట్ల తద్దంటే ఒకటి, లేతే సంక్రాంతి అంటే పెద్దలకి పెట్టాలి. ఇలాగేంటి మన ఉగాది అంటే కొత్త సంవత్సరం వచ్చిందని. అలా అంటే ఆ అవసరాన్ని బట్టి అందరూ కలిసి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక మంచి భావనతోటి బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎలా ఉందో అలాగ వాళ్ళేం చేసేవారంటే మొత్తం ఆ తెగలో, ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ అటెండ్ అవ్వాలనమాట. అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి మధ్య ఉన్న వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు ఫర్గివ్‌నెస్ చెప్పుకుంటూ, అంటే క్షమాపణ చెప్పుకుంటూ, మనం కలిసి బాగుందామని అనుకుంటూ, ఇంకా కొన్ని ప్రేయర్స్ ఇలాంటివన్నీ చేసి, వాళ్ళకి ఆ పెద్దలుంటారనమాట. వాళ్ళని కహూనా అంటారు. ఆ కహూనాస్ ఏంటంటే రకరకాల కహూనాస్ ఉంటారు. అందులో ఇప్పుడు మనకెలాగా పూర్వకాలం ఎలా ఉండేది, మనకు ఆయుర్వేదం డాక్టర్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయుర్వేదం ఏం మెడిసిన్ చదవరు. వాళ్ళు అనువంశికంగా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. అలాగే అగ్రికల్చర్ బాగా చెప్పేవాళ్ళుంటారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళుంటారు. ముహూర్తాలు పెట్టేవాళ్ళుంటారు. ఈ వజ్రాల గురించి, నగల గురించి, శిల్పశాస్త్రంలో పరిణితి చెందిన వాళ్ళుంటారు. అలాగా ప్రతి సబ్జెక్ట్‌లో సంగీతంలో ఉంటారు, వాయిద్యంలో ఉంటారు. ఎలాగైతే ప్రతి దానికి ప్రతి యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌కి దాంట్లో అనువంశికంగా ఉండే వాళ్ళు ఆ పెద్దలు ఉండి వాళ్ళు అందరిని గైడ్ చేస్తూ వెళ్ళేవాళ్ళనమాట. అలాగే ఈవిడ మోర్నా సిమియోనా అని ఆవిడేంటంటే వాళ్ళు హెర్బలిస్ట్, కహూనా లపావు అంటారనమాట. వాళ్ళు హెర్బల్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనం చూడండి
జాయిండీస్ వస్తే వెళ్ళి పసరు తీసుకుంటాము చాలా చోట్ల. ఎంత మెడిసిన్ ఉన్నా సరే విల్ గో అండ్ టేక్ అక్కడికి వెళ్తే ఆ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందని ఇప్పటికి కూడా మనం చాలా మూలికా వైద్యానికి దానికి వెళ్తాం కదా. అదేంటి దాని మీద స్టడీ చేసి దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టుగా ఈవిడ హెర్బలిస్ట్ అనమాట. అయితే ఆమె ఈ పద్ధతిని అంతటిని బాగా స్టడీ చేసి తర్వాత ఆవిడ బాగా చదువుకుని చాలా యూనివర్సిటీస్కి, మెడికల్ కాలేజెస్కి వాటన్నిటిలో కూడా ఈవిడ ఈ ఇన్నర్ పీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్నర్ పీస్, బ్యాలెన్స్ ఇన్ లైఫ్ మీద ఆవిడ చాలా సెమినార్స్ ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆవిడ. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే డాక్టర్ హ్యులెన్ ఇహియాకల ఆయన ఏంటంటే ఈవిడ దగ్గర ఆయన ఒక సైకియాట్రిస్ట్, సైకాలజీ చదివి సైకియాట్రీ చేస్తుంటారు కదా, అలాంటి ఆయన అనమాట. ఆయన ఈవిడ దగ్గర నేర్చుకుంటారు. ఆయన నేర్చుకున్న తర్వాత ఆవిడ కూడా చాలా చోట్లకు వెళ్ళి క్లాసులు చెప్పడము, ఎలా చేయించడము ఇలాగా ఆవిడ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఆ హవాయియన్లో ఒక ఎసైలం ఉంటుంది, ఒక ప్రిజన్ అనమాట, ఒక జైలు లాంటిది. ఆ జైలు ఎవరి కోసము? చాలా క్రిమినల్స్ విత్ సైకలాజికల్లీ ఎఫెక్టెడ్ క్రిమినల్స్ అనమాట. అంటే ఇప్పుడు మామూలు క్రిమినల్స్ ఉంటారు, ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది ఎవరినో కొట్టాడు, లేదంటే ఎవరినో చంపాడు, రేప్ చేశాడు, దెబ్బలాట అయింది, వాళ్ళకి వేరు. అంటే వీడు సైకలాజికల్గా ఇదిగా ఉండి అందరినీ చంపడము, లేదంటే రేప్ ఇలాగ రకరకాలైన క్రైమ్స్లో సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ ఆ ఎస్ఎల్ఎంలో ఉంచేవాళ్ళు. ఉంచినప్పుడు ఆయనకి ఏంటంటే ఆ హాస్పిటల్లో ఆయన్ని డాక్టర్గా వేస్తారు. వేసినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నేను ఎవరికి ఏం మందులేమి ఇవ్వను, నేను ఎవరితో మాట్లాడను, కౌన్సిలింగ్ మెడిసిన్స్ అవి ఇస్తారు కదా మనకి, ఎవరైనా సైకలాజికల్గా ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అందరికీ మధ్య అది బాగా అలవాటైంది కదా, నిద్ర రాకపోయినా ఇలాంటివన్నీ. అప్పుడు ఆయన ఈ పద్ధతిని ఫాలో అయ్యి ఈయన ఏం చేసేవారు, వాళ్ళ ఫైల్స్ ఆల్మోస్ట్ ఒక 60-70 మంది ఉంటే ఒక్కొక్కళ్ళ ఫైలు తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు సో ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి అలా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆ కేసు ఫైళ్ళు అన్నీ ఉంటాయి కదా, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడు, ఈ ఏజ్లో ఇలా చేశాడు, ఈ క్రైమ్లో ఇలా ఉండి అతని మీద ఆ కేసు ఉంది, ఈ వ్యక్తిని ఇలా చంపాడు, లేదంటే అలా జరిగింది, అలాగా ఆ వ్యక్తి మొత్తం హిస్టరీ అంతా చదువుతున్నప్పుడు తనలో కొన్ని భావాలు కలుగుతాయి. ఇప్పుడు మనం చూడండి, మనం టీవీ చూస్తూ ఉంటాము, చూస్తున్నప్పుడు అక్కడ ఏదో క్రైమ్ జరుగుతుంది, మనకు వచ్చి ఏంటి ప్రపంచం అంతా ఇలా అయిపోయింది, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అలా ఇలా అని మన లోపల బాధ రావచ్చు, కోపం రావచ్చు, డ్రేజ్ రావచ్చు, రిసెంట్ ఏదో ఒకటి వస్తుంది. నాకు బాధ రావచ్చు, మీకు కోపం రావచ్చు, ఇంకొకరికి ఇంకొక భావన రావచ్చు. అంటే ఏంటి, మన యొక్క ఆ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఎలాగైతే మనకు తయారై ఉన్నామో దాంట్లోంచి మన యొక్క భావనలు వస్తాయి, బయటకు వస్తాయి. అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే మనకు ముద్రలు ఉన్నాయో వాటిలోంచే మన యొక్క ఫీలింగ్స్ బయటకు వస్తాయి. అప్పుడు ఆయన ఏంటి, అలాంటి ఈ భావన నాలో కలగడానికి, నాలో ఎప్పుడైతే ఏవి జరిగినవి ఉన్నాయో అవి ఎప్పుడు ట్రిగర్ అయ్యి వాటి ద్వారా నేను నా జీవితంలో ఈ బాధను కానీ, ఈ రియాక్షన్ కానీ ఎందుకు నాలో కలిగింది, దాన్ని నేను నాలోంచి బయటకు తీసివేస్తాను. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయడం లేదు ఆయన, ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు తనలో ఏది కలిగిందో, ఈ భావన నాలో కలగడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో, ఈ జన్మవు కానీ ఏ జన్మవు కానీ, నావి కానీ నా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినవి కానీ, లేదు అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ సిస్టర్స్ ఎవరు చేసిన ఏ తప్పులకైనా దానికి సంబంధించి దాని యొక్క ఎఫెక్ట్తో నాకు ఇది నా దగ్గరకు వచ్చిందా అని ఆ భావనతోటి ఆయన వాటి మీద తనని తాను క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ భావనకి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించిన ఆ ఎనర్జీ బాండ్ అనేది
ఇతను క్లియర్ అవ్వగానే ఇతని నుంచి నెమ్మదిగా అతనికి వెళ్ళి దాని నుంచి అది నెమ్మదిగా క్లియర్ అయ్యి వాళ్ళు క్లియర్ అయ్యేవాళ్ళు. అంటే ఈ భావన ఫస్ట్‌లో మనకు అర్థం కాదు. ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ ఇట్ యూ విల్ అండర్‌స్టాండ్. అప్పుడు ఫర్‌గివ్‌నెస్, తనలో కలిగిన భావాలకి క్షమాపణ, ఇవన్నీ చేసుకుంటూ ఆ ప్రాసెస్ ఆయన చేస్తూ ఉండేటప్పటికి ఏమైందంటే వాళ్ళందరూ ఒక 1.5 ఇయర్‌లో వాళ్ళందరూ ఆ ఎస్ఐఎం నుంచి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళ మార్పు వస్తది. అంతకుముందు వాళ్ళందరూ కొట్టడాలు, చైన్స్‌తో కట్టి ఉంటే వచ్చిన నర్సుల్ని తిట్టడాలు, వాళ్ళందరూ మానేస్తుండేవాళ్ళనమాట ఆ బాధలు పడలేక. అలా 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 వాళ్ళలో మార్పొచ్చి వాళ్ళందరూ చేంజ్ అయితే అది చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. ఆ పేరొచ్చేటప్పటికి ఏంటి హోపోనోపోనో అంటే అసలు మనిషికి ఏమి మాట్లాడకుండా, కౌన్సెలింగ్ ఇవ్వకుండా అలా ఆ వ్యక్తిలో మార్పు రావడం ఏంటి? తనలో తాను ప్రాసెస్ చేస్తే అని అప్పుడు అది బాగా ప్రాచుర్యంలోకొచ్చాక ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే మొర్నా సిమియోనా గారి ప్రాసెస్‌లోంచి కొంచెం డీవియేట్ అయ్యి ఆయన ఆహ్, ఇ ఇ ఇంకొక అతను మన సీక్రెట్ బుక్‌లో ఉంటాడనమాట ఆయన. జో విటాలే అని. ఆయన ఏం చేశాడంటే ఆయన చదివి ఆయనతో హ్యూలెన్ గారిని కలిసి నేను జీరో లిమిట్స్ అని జీరో అనే ఒక బుక్ రాస్తున్నారండి. మీతో కలిపి నేను కూడా చేస్తానని. అంటే వెన్ యూ గో టు ఎ జీరో స్టేట్ అంటే మనము ఏ భావన లేని ఒక అతీతమైన ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు నీ లోపల యూఆర్ వన్ విత్ ద డివైన్. ఆ దేవుడు ఎలా ఉంటాడో అలాంటి భావనలో నీలోకి వెళ్ళిపోతావు. వెళ్ళేటప్పటికి అన్ని పాసిబిలిటీస్ నీకు వస్తాయి. జీవితంలో ఏదైతే కావాలో అన్నీ నీకు ఎదురవుతాయి, వస్తాయన్నమాట. అలాంటి జీరో స్టేట్‌కి వెళ్ళాలని ఆయన 4 ఫ్రేజెస్ లోపలికి మార్చుతారు అది. కానీ ఆయన చెప్తారు తర్వాత కొన్ని ప్రేయర్స్ చెప్తారు. కొంచెం మార్చి అది ప్రజలందరికీ ఈజీగా ఉండేలాగా ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని 4 ఫ్రేజులు మీరు అలా చెప్పుకుంటూ ఉండాలి. మీలో ఉండే ఆ ఇన్నర్ చైల్డ్ తోటి మీలో మీకు లోపలికే ఈ భావన నాలో కలగడానికి నాలో ఏది దీనికి కారణమైందో దానికి చెప్తూ ఉంటారనమాట. అయితే అదంతా మారిపోయి ఇప్పుడు రకరకాలుగా వచ్చేసింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో చెప్పేయడం, బొమ్మలు పెట్టుకు చెప్పుకోవడాలు, ఊరికనే చెప్పడాలు, డాన్సులు చేస్తూ చెప్పడాలు. అలాగా అంటే దాని ఒరిజినల్ ఏంటనేది పక్కకు పోయి 4 మాటలేగా అనుకుంటూ ఉండండి. అదే క్లియర్ అయిపోతారు. ఏ సమస్య అయినా వచ్చి తీరిపోతుంది. అనేటప్పటికి అవగాహన లేకుండా ఎనర్జీ లెవెల్ అందుకోకుండా వెళ్ళినప్పుడు మనకు పెద్ద రిజల్ట్స్ రావు. ఏదో చిన్న చిన్నవి వస్తాయి. ఎందుకంటే మామూలుగా మనకు మంచిగా కావాలని మన ఆ ధ్యాసతోటి మనలో మనకెళ్ళి చూస్తున్నప్పుడు ఎనర్జీ ఫాలోస్ థాట్‌లో ఆ భావనలకి ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వెళ్తే అది నెరవేరుతుంది బయట. అలా కొన్నైతే హోపోనోపోనో ఈ 4 అనుకుంటే వచ్చాయని ఇక దాని మీద చాలా ప్రాచుర్యంలోకి అది చాలా బయటుందనమాట. ఈ ఒరిజినల్ సెవ సెవ మోర్నా సిమియోనోవి చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే చెప్తూ ఉన్నారు. ఈవెన్ సెల్ఫ్ ఐడెంటిటీ హోపోనోపోనో అని ఆవిడ పెట్టింది. తర్వాత ఆయన హోలియన్ గారి కంట్రోల్‌కెళ్ళిన దాంట్లో గూడా ఐ థింక్ ఏమైనా అడ్వాన్స్‌డ్ దాంట్లో కొంచెం చెప్తారేమో గానీ, వాళ్ళు గూడా ఫస్ట్ దీంట్లోంచి హ్యూలెన్ గారినే ఎక్కువ ఫాలో అవుతారు. సో, మనము చేసేదేంటంటే ద ఒరిజినల్ ప్రేయర్స్ ఏవైతే ఆవిడకి ఆ డివినిటీ నుంచి ఏవైతే చేస్తే ఆ రిజల్ట్స్ మనకు ఇన్నర్ క్లెన్సింగ్ మనము లోపల మన యొక్క జీవితంలో ఉండే ఏ సమస్యకైనా క్లెన్సింగ్ ఎలా అవుతుంది? అది ఇక చాలా డెప్త్ అనమాట. అది మన యొక్క ఫ్యామిలీ, రిలేటివ్స్, ఏన్సిస్టర్స్ ఏన్సిస్ట్రల్ హీలింగ్ జరుగుతుంది. అంతేకాకుండా మన జీవితంలో ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటది. ఆ సమస్యకు కూడా మనం అది చేసుకోవడం ద్వారా మనకు ఆ సమస్య నుంచి కూడా మనం బయటకొస్తాం. అది మనకు మనంగా చాలా లోపల ఇన్ డెప్త్‌లో చాలా క్లియర్ అవుతాం. సో, ఇది హోపోనోపోనోలో మనకు జరుగుతుంది. ఈ ప్రేయర్స్ చదవడం వల్ల. అంటే ప్రేయర్స్ ఏంటబ్బా! అని మనకనిపిస్తది. ఆవిడేం చేస్తారంటే ఆ ప్రేయర్స్‌లోనే ఎనర్జీ వస్తది మనకు. ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్న కొలది మీరేమి పెద్ద అది అర్థం అవ్వక్కర్లేదు. ఫస్ట్ మీకు ఇవాళ ఇంగ్లీష్‌లో ఇస్తాను. తర్వాత తెలుగులో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుగులో కూడా చేయొచ్చు. మేము వీలైనంత ట్రాన్స్‌లేట్ చేసాము. పర్వాలేదు. అవే ఏది చేసినా కూడా
మీకు ఆ ఎనర్జీ లెవెల్‌లో మీకు అందేలాగా చేయిస్తాను కాబట్టి మీకు మంచిగా ఉంటది. ఆవిడ చివరిలో 94లోనో ఎప్పుడో ఆమె చనిపోయారు. ఆ ముందు ఒక 1 ఇయర్ జర్మనీలో ఉంటారు. జర్మనీలో ఉండి పాసిఫిక్ సెమినార్స్ అని వాళ్ళ యువైటే అని వాళ్ళు మైకేల్ అని వాళ్ళ దగ్గర ఉన్నారు ఆవిడ 1 ఇయర్. వాళ్ళు ఆ ఒరిజినల్ దాన్ని బుక్‌గా తీసుకొచ్చారు. కరోనేషన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని. వాళ్ళు కూడా ఈ ఒరిజినల్ ప్రేయర్స్‌నే వాళ్ళు చెప్తారు. నేను వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నాను. ఐ యామ్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. వాళ్ళ దగ్గర బుక్ కూడా తెప్పించాను నేను. ఆ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటది. కొంచెం ఏంటంటే ఈ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం 1, 2 వర్డ్స్ కొన్ని ప్రాసెస్‌లు కొంచెం తేడా ఉంటదంతే. ఒరిజినల్ కానీ ఒరిజినల్‌దే మనం చేస్తాము. అయితే దీన్ని చేయడం ద్వారా మనకు ఎందుకు క్లియర్ అవుతాము అనేది ఒక విషయము. అంటే ఎనర్జీ లెవెల్‌లో మనం క్లియర్ అవుతాం. ఎనర్జీ లెవెల్‌లోంచి మన జీవితంలో కలిగే సమస్యలు ప్రతిదానికి కూడా మన యొక్క ఏదైతే ఎనర్జీ ఫీల్డ్ ఉందో, మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ వీటిలో ఉండే ఎనర్జీ ఫీల్డ్ కరెక్ట్‌గా లేపోతే బయట జీవితంలో ఈ కరెక్ట్‌గా లేనిది బయట జీవితం ఒక అద్దంలాగా అందులో కనిపిస్తుంది. నాకు ఫైనాన్షియల్ బ్లాక్ ఉందనుకోండి, ఆ బయట జీవితంలో ఫైనాన్షియల్‌గా నాకు రాకుండా ఉండేవన్నీ నాకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఒక రిలేషన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ రిలేషన్‌కి ఉండే ప్రాబ్లమ్స్ ఒకటి పుట్టినప్పుడు ఒకటొస్తది, 10థ్ క్లాస్‌లో ఒకటొస్తది, డిగ్రీలో ఒకటొస్తది, పెళ్ళైతే ఒకటొస్తది, పిల్లలతో ఒకటొస్తది. అదే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక కారణంతోటి. అంటే ఆ ప్యాటర్న్ ఏర్పడుతుందనమాట. ఒకలాంటి పదే మన జీవితంలో అదే రిపీట్ అవుతూ వస్తుంటాయి. కారణం ఏంటి? మన ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడు మన కాలు దెబ్బ తగిలిందనుకోండి, ఒక కాలు కొంచెం ఇలా ఎత్తి నడుస్తున్నాము. మనం ఎప్పుడు అలాగే నడుస్తాం కదా! నొప్పున్నంత సేపు. ఆ కాలు మీద ఏదైనా తగిలితే నొప్పి అనిపిస్తది కదా! ఆ ప్యాటర్న్ ఎలాగో మన యొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో ఉండే బ్లాకేజ్ క్లియర్ కాకపోతే మనకది రిపీట్ అవుతూ ఉంటది. వి అట్రాక్ట్ దోస్ థింగ్స్. ఆ నెగటివిటీస్ అనేవి మనము జీవితంలో అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇవి క్లియర్ చేస్తూ ఉన్నామో, అవి ఆ జీవితంలో కలిగే ఆ సమస్యలకు సంబంధించిన ఎనర్జీస్ క్లియర్ అయ్యేటప్పటికి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తుంది. ఇట్స్ ఏ ఫర్‌గివ్‌నెస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్‌గా కూడా మనం తీసుకోవచ్చు. సో ఏంటి మనం చేసే ప్రేయర్స్ ద్వారా మన యొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో చాలా డెప్త్‌లో క్లియర్ అవుతూ వెళ్ళి, మన యొక్క కార్మిక్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం జీవితంలో మనం కొన్ని కర్మలు పట్టుకొని వస్తాం. ప్రారబ్ధ కర్మలని, క్రియామాన కర్మలని, ఇలా మనం తీసుకొనొస్తాం. వాటికి సంబంధించిన ఎనర్జీ బ్లాక్స్ కూడా ఇందులోంచి క్లియర్ అవుతాయి. అలాగే ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ నుంచి మనం కొన్ని క్యారీ చేస్తాం. ఇప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు ఏదో పెద్దవాళ్ళు అప్పు చేస్తే తర్వాత పిల్లలు మీరు తీర్చాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా! ఎలాగది అప్పులు క్యారీ అవుతాయో, వాళ్ళు చేసిన కొన్ని ఆ తప్పులో, ఒప్పులో థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ అంటే ఆలోచనల ద్వారా గానీ, వాళ్ళ యొక్క మాటల ద్వారా గానీ, పనుల ద్వారా గానీ, చర్యల ద్వారా వచ్చిన ఎలాంటి నెగెటివ్ ఎనర్జీస్ అయినా, బ్లాకేజెస్ అయినా వాళ్ళవి ప్లస్ మనం ఎన్ని ఇన్‌కార్నేషన్స్ ఎన్ని జీవితాలు ఎప్పటి నుంచి ఎన్ని జన్మలెత్తాం మనకు కూడా తెలీదు. వాటిలో మనం క్యారీ చేసి, అప్పుడు మన జీవితంలో ఉన్న పేరెంట్స్, వాళ్ళ యొక్క రిలేటివ్స్ వాళ్ళ వల్ల వచ్చినవి ఇన్ని కలిపి మనం ఎన్ని తట్టెడు మోసుకొని ఆ నెగెటివ్ కార్డ్స్ ఉంటాయి మనకు ఎనర్జీ బాండ్స్. తీగల వ్యక్తులతోటి ఇప్పుడు ఈ జీవితంలో తెలిసిన వ్యక్తులతో ఉంటారు. కొత్తగా ఎదురుపడే కొంతమంది వ్యక్తులతో ఏర్పడతాయి. ఆ కార్మిక్ బాండ్స్ ఉన్నవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల మన జీవితంలోకొస్తారు. వాళ్ళ వల్ల మనకు నష్టం కలుగుతుంది. వాళ్ళ వల్ల కొంచెం మంచి జరుగుతుంది. ఇట్స్ బోత్ వేస్. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కర్మ ఈజ్ బోత్ వేస్. ఏదో కర్మ అంటే నెగెటివ్ అని అనుకోవద్దు. నెగెటివ్‌గా ఉన్నదాన్ని క్లియర్ చేసుకుంటాము. వి డూ ద పాజిటివ్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి, పాజిటివ్‌ని ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నామో విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ అన్నమాట. ద ఇన్నర్ పీస్ సెట్టినప్పుడు యువర్ ఇన్నర్ పీస్ ఈజ్ ద ఇన్నర్ పీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
టు యువర్ స్టేట్ టు ద యూనివర్స్ అనమాట, కమ్యూనిటీ యూనివర్స్. ఎప్పుడైతే మనుషులు ఆ ఇన్నర్ పీస్ సెటిల్ అయినప్పుడు ఇది అది మొత్తం అందరికీ కూడా బై హీలింగ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ హీల్ అదర్స్ ఆల్సో. ఇది మనకు హొప్పనొప్పలో జరగబోయే విషయం అన్నమాట. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎవరికైనా మీకు వచ్చిన డౌట్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా లోపల, 1-2 అడిగితే ఐ కెన్ గో విత్ ద ఆన్సర్స్. మ్యామ్ ఒక స్మాల్ డౌట్ మ్యామ్. యాక్చువల్లీ సిస్టర్స్ చేసింది వస్తాయి అంటారు కదా, ఇప్పుడు 4 కొడుకులు ఉంటే కొంతమందికి ఎందుకు మ్యామ్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే ఎస్పెషల్లీ కొంచెం ధార్మికంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాను మ్యామ్ కొన్ని ఇక్కడ ఫ్యామిలీస్. నువ్వు ధార్మికంగా ఉన్నావా లేదా అనేది వేరే విషయం, అర్థమవుతుందా? ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ఈ జన్మలో మాత్రమే కదా మీ పిల్లవాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4లో ఒకళ్ళకే బాగాలేదని మీరు అంటున్నారు కదా. అలా కాదు మ్యామ్. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి మ్యామ్, ఆ గ్రాండ్ ఫాదర్ కి ఒక 4 కిడ్స్ ఉన్నారు అనుకోండి మ్యామ్. ఒక ఓకే. కిడ్ చాలా దైవభక్తి పరుడు అనుకోండి మ్యామ్. ఇంకొక కిడ్ తాగి తందనలాడి అందరినీ ఇది చేసి రకరకాల అలవాట్లు ఉన్నాయి అనుకోండి మ్యామ్. ఆ కిడ్ కి ఏమి అవ్వదు. కానీ ఏ కిడ్ అయితే ప్రిన్సిపల్స్ రూల్స్ అవి ఫాలో అవుతారో, నేను ఒక 8-9 ఫ్యామిలీస్ లో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను మ్యామ్. అలాంటి వాళ్ళ పిల్లలకి కష్టాలు ఎక్కువ పడుతున్నాయి మ్యామ్. యాక్చువల్లీ అలాంటి ఎందుకు అది అవుతుంది మ్యామ్? అది అంటే ఒక్కొక్కసారి రూట్స్ ని కదిలిచేస్తాను మ్యామ్. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ వస్తాయి కదా రకరకాలవి, అదే ఇప్పుడు ఎందుకు అది ఇట్లా ఉంటే అని. అది కారణం ఏంటంటే, ఇప్పుడు 4 ఉన్నారు కదా, ఒక గ్రాండ్ ఫాదర్కి 4 అబ్బాయిలు ఉన్నారు. అందులో ఒకడు చాలా మంచివాళ్ళు, ఇంకొకళ్ళు అందరినీ కష్టపెడుతూ ఉన్నారు కదా. ఏదో తాగారు ఏదో చేస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, అంతేనా? అవును మ్యామ్. ఒక్క నిమిషం మ్యామ్, అన్మ్యూట్ వినిపిస్తుందా మ్యామ్? ఏం లేదు మ్యామ్. ఒకళ్ళు ఉంటారు వేరే వాళ్ళవన్నీ ఎక్స్పెక్ట్ చేసి లాక్కుంటారు, ప్రాపర్టీస్ తీసుకుంటారు, ఇంకోటి చేస్తారు, కానీ వాళ్ళకి అంత ఎఫెక్ట్ కనిపించదు మ్యామ్. యాక్చువల్లీ ఎవరైతే నిజంగా సాత్వికంగా ఉంటారో వాళ్ళకి బాగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి మ్యామ్. దాంతో ఏమవుతుందంటే చాలా మంది ఇళ్లలో వాళ్ళ పిల్లలకు క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యామ్. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది మ్యామ్. నువ్వు ఇంత చేస్తుంటే నాకు రిజల్ట్ రావట్లేదు, నేను ఎందుకు నమ్మాలి అని పిల్లలు అడుగుతున్నారు మ్యామ్. యాక్చువల్లీ అంటే ఇక్కడ ఏంటంటే అర్థము, ఇదంతా మనకు ఏదైతే కనిపిస్తుందో మనకున్న అవగాహన బట్టి మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాము, వాటి కొన్ని సమాధానాలు వెతుక్కుంటున్నాం, అంతే కదా. మనకేం తెలిస్తే అదే సమాధానం, అంతేనా? అంతే. మనకు తెలియంది మనకు తెలియదు కాబట్టి అది సమాధానంగా ఉండదు మనకు. సపోజ్ ఇప్పుడు మీరందరూ నాతోటి ఏదో ఇందులో మాట్లాడుతున్నాం కదా, జూమ్లో మాట్లాడుతున్నాం. ఈ జూమ్లో ఎక్కడ ఉండే అమెరికా వాళ్ళతోటి ఇలా మాట్లాడచ్చని ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉండే ఒకడికి అర్థం కాకపోవచ్చు, అవునా కదా. ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఎలా కుదురుతుందని వాడు అసలు ఎవరితో సంబంధమే లేని వాడికి అనిపించవచ్చు. వాడేమనుకుంటాడు, నేను నా పిల్లలే ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము, మేము వాడి పక్కన 10 కిలోమీటర్లు ఉన్నవాడికి వాడు అక్కడ కూడా వెళ్ళి కలవలేడు. మా పిల్లల్ని కలవలేకపోతున్నాం, ఎక్కడో ఉన్న వాళ్ళు కలుస్తున్నారు అనుకుంటే అక్కడ వాడికి అది అవకాశం కలగలేదు కాబట్టి, వాడికి అర్థం కాలేదు కాబట్టే కానీ అక్కడ పాసిబిలిటీ లేక కాదు. అలాగే ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు టీప్ ఓవరాల్ కాంటెక్స్ట్ని తీసుకుంటే, ఏ వ్యక్తి అయితే బాగా ఉన్నాడో ఏమో ఆ వ్యక్తి పూర్వజన్మలో ఎవరైతే బాధ పెడుతున్నాడో ఆ వ్యక్తిని బాధ పెట్టి ఉండొచ్చు కదా. దాన్ని ఇప్పుడు ఈ జన్మలో నేను బాగుండాలనే ఒక జ్ఞానంతో బాగా ఉండాలని డెసిషన్ తీసుకుని బాగా చేస్తున్నాడు, కానీ తన చేసిన కర్మలకి సంబంధించి ఎదురుగా కనిపిస్తుంది. హీఈస్ క్యారీయింగ్ దట్ ఆ యొక్క పూర్వజన్మలో చేసిన నెగటివ్ యాక్టివిటీస్ యొక్క అతను కానీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికి సంబంధించిన నెగటివిటీ అయినా, ఇప్పుడు మనం అప్పులు అవి ఎలా తీరుస్తున్నామో, జబ్బులు ఎలా క్యారీ చేస్తున్నామో, వాళ్ళ కార్మిక అభిప్రాయాలు అవన్నీ కూడా మనం క్యారీ చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి ఆ వ్యక్తి డిఫరెంట్. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ 4 ఆ గ్రాండ్ ఫాదర్కి ఉన్న ఈ 4 పూర్వజన్మలో ఆయన పిల్లలు కాదు కదా. పూర్వజన్మలో 4కి 4 వేరు.
వాళ్ళ పేరెంట్స్ ఓకే. వేరు, వాళ్ళ మదర్స్ వేరు, వాళ్ళ ఇది వేరు. అవి క్యారీ చేసుకుని వీళ్ళు ఇక్కడికి రావచ్చు. నువ్వు ఓకే. ఇవాళ ఇక్కడ ఉన్నది ఒక్కటే నువ్వు చూస్తే ఆ పాతవి నీకు తెలియదు కదా. ఇప్పుడు అవును. మీరున్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. సపోజ్ మీరు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. ఆ చూసిన వాళ్ళు మీ ఇంట్లో మీతో చదువుకున్న అమ్మాయి, ఎప్పుడో చదువుకున్న అమ్మాయి, 10th అమ్మాయి ఎక్కడో వచ్చిన పని చేసుకుంటూ ఉండొచ్చు. మీతో మీకన్నా అవును. బాగా చదివి ఉండొచ్చు కూడా. అవును. లేదా పెళ్లి చేశారు, మొగుడు కొడుతూ ఉండొచ్చు, వాడు తాగుబోతూ అయి ఉండొచ్చు. అన్నీ అయిపోయి అనుకుంటే నాకన్నా బాగా చదవలేదు, నేనేమో ఇలా ఉన్నాను, ఆ అమ్మాయి ఏమో అమెరికా వెళ్ళిపోయింది, అక్కడ ఎంత సుఖపడుతున్నాం అనుకోవచ్చు అమ్మాయి కదా. ఓకే. అంటే ఆ అవును. కాంటెక్స్ట్ని బట్టే మనం చూస్తాం. కానీ వాట్ ఈజ్ బియాండ్ అనేది ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. ఆ ఓకే. ఎనర్జీ లెవెల్లో ఉండే దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఇతను ఉన్నాడంటే దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్సన్, ఫర్ హిజ్ నెగటివ్ యాక్టివిటీస్. మీ ఆస్తి వేరే వాడు లాక్కున్నాడు అంటే వాడు లాక్కునేలాగా నీ ఎనర్జీ ఫీల్డ్లోంచి యూ హ్యావ్ గివెన్ ఏ ప్లేస్ ఫర్ హిమ్ టు డూ దట్, టు రీపే యూ. పాత జీవితంలో చేసి దాన్ని రీపే చేయడానికి హీఈస్ హెల్పింగ్ యూ టు క్లియర్ యువర్ కర్మ అనుకోండి. అది ఎలా ఉంటుంది? ఓకే. పాజిటివ్ ఉంటుంది. కానీ అంటే అంటే ఇప్పుడు బాధ ఉంటుంది, బాధ ఉండకూడదు. అయ్యా అంది కాబట్టి అందరూ మహాత్ములాగే గోచులు పెట్టుకుని ఆ హిమాలయాలకు వెళ్ళిపోమని చెప్పడం లేదు నేను. టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ లైక్ దిస్. అంటే ఒకళ్ళ ఇంట్లో జరిగిన కేసు మ్యామ్. ఒక 2, 3 అందరి ఇళ్లలో హౌసెస్‌లో జరుగుతుంది. పిల్లలకి ఒకళ్ళ దేవుడి మీద నమ్మకం పోతుంది మరి మ్యామ్. అంటే చెప్పాలి, ఇదే నువ్వు చెప్పాలి వాళ్ళకి, చెప్పాలి అదే. చెప్పాలి. మీకు అర్థమైతే మీరు చెప్తారు. నేను చెప్తాను. ఇంకా ఇంకా ఉంది, అర్థం చేసుకోండి, ఇంకా చాలా ఉంది నెమ్మదిగా. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? ఇప్పుడు దేవుడిని దండం పెట్టినంత మాత్రం మీరు గొప్పోళ్ళని ఎప్పుడు అనుకోకండి. దండం పెట్టనోడు కాదని కూడా అనుకోదు. వాడు ఒకటే, వీడు ఒకటే. అది కూడా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్, ఆర్ యూ క్లియరింగ్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్? నువ్వులో ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? నీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే, నీలో చేంజ్ ఉంటే నీ యొక్క ఎనర్జీతో అవతల వాడికి చేంజ్ వస్తుంది. పిల్లలకి మీరు చెప్పక్కర్లేదు, మీరు చేసుకుంటే వాళ్ళు క్లియర్ అవుతారు. మనం చెప్పడం ద్వారా ఎవ్వడు మారరు. మీరు చెప్పకుండా యూ హ్యావ్ టు క్లియర్ యువర్ సెల్ఫ్ సో దట్ ద నెగిటివ్ కార్డ్స్ విచ్ ఈస్ బిట్వీన్ యూ, ఈ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మీరు పంపిస్తున్నారు వాళ్ళకి, వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ ఆల్సో. కాబట్టి మనం ఏంటంటే దాన్ని ఎదురు కాంటెక్స్లో చూస్తే అర్థం కాదు, కానీ దాని యొక్క రిపర్కషన్స్ ఏంటి, ఇది ఎలా వచ్చింది, వాట్ ఈస్ దేర్ ఇన్ మీ హ్యాస్ క్రియేటెడ్ దిస్. నాలో ఏది ట్రిగర్ అయ్యి, ఏ ఎనర్జీ ట్రిగర్ అయ్యి ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడో అగ్నిపర్వతం పేలింది అంటాము. అగ్నిపర్వతం అక్కడ కింద నుంచి వచ్చి డామ్ అని పేలిపోయిందా? అది ఎంత కాలము, ఎంత అక్కడ అది ఆ లోపల బరిగి బయట నుంచి వచ్చిన ఎఫెక్ట్, బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రెషరు, ఎక్కడో సముద్రంలో ఏర్పడిన ఆ టెక్టోనిక్ ప్లేట్స్ కదిలి, ఎక్కడ కదిలి కొన్ని వేల కిలోమీటర్లు అన్ని కలిపి వచ్చి ఇక్కడికి వచ్చి, అన్నిటి ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చి ఇది పేలింది. అంతే కదా. అక్కడొక్కటే ఇలాగెళ్ళి డుమ్మని పేలిపోలేదు కదా. అలాగే మనకు వచ్చే ఏ ఇష్యూ అయినా దెర్ ఆర్ 3 types ఆఫ్ రీజన్స్ ఫర్ ఎనీథింగ్. సొల్యూషన్ కూడా 3 times అనమాట. ఇట్ కెన్ బి ద ఫిజికల్ థింగ్. ఫిజికల్ అంటే మన బేసల్ లెవెల్ అనమాట. భౌతికమైనది, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికం అని కూడా అనుకోవచ్చు. అంటే వచ్చే సమస్యకి ఫిజికల్గా ఫస్ట్ వస్తుంది. ఫిజికల్గా కనిపించింది ఏదన్నా సరే ఇది ఫిజికల్ లెవెల్లో కొంచెం ఉంటుంది. ఫిజికల్ లెవెల్ ఉంది, నీకు దెబ్బ తగిలింది, అబ్బా నొప్పిగా ఉంది, మందు రాసుకున్నావు, ఫిజికల్ లెవెల్. ఈ పెయిన్ కాక వాడెవడో కొట్టాడు, దానివల్ల నాకు నష్టం జరిగింది, నేను ఏదో పని చేయబోయాను, అది ఆగిపోయింది, దానివల్ల నాకు నష్టం కలిగింది, నీకు మానసికంగా ఒక క్షోభ, బాధ ఉంది. ఆ మానసికమైనది క్లియర్ చేయాలి. ఈ రెండింటికి మధ్య అసలు వాడు నిన్నొచ్చి వాడు వల్ల నీకు యాక్సిడెంట్ అయ్యింది అంటే దాని వెనకాల ఏ కర్మల యొక్క ఫలితం వల్ల ఆ రోజు, ఆ నిమిషం, ఆ క్షణం ఈ యూనివర్స్లో ఇన్ని గెలాక్సీల మధ్య ఆ కారు ఆ క్షణం అప్పుడు వచ్చి నీకు ఎందుకు తగిలింది?
అది ఏ కార్మిక్ ఎఫెక్ట్ వలన అది వచ్చింది, దాన్ని మనం క్లియర్ చేసుకోవడం ద్వారా అది మనం క్లియర్ అవుతాం, అది రిపీట్ కాకుండా క్లియర్ అవుతాం. అంత డెప్త్లోకి మనం వెళ్తాం అన్నమాట. ఆవిడ ఆలోచించిన దాంట్లో అంత డెప్త్లో ఆవిడ చెప్తారనమాట. ఇప్పుడు ఒక ముసలావిడ సైకిల్ తొక్కుతూ వెళ్తోంది, ఏదో పట్టుకుని వెళ్తోంది, ఏదో బ్రెడ్ ఎగ్స్ పట్టుకుని వెళ్తోంది. వెళ్తే ఏదో పక్కన ఇంకోటి ఏదో వచ్చి తగిలింది, ఆవిడ పడిపోయింది. పడిపోతే ఎవరో వాళ్ళు లేచారు, కింద పడిపోయినవన్నీ తీశారు, పడేసారు, ఆవిడకి ఇచ్చారు, వెళ్ళిపోయారు. దానికి నువ్వు హొపనొపన ఎలా చేయాలంటే, ఆవిడ వచ్చినవాడి దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, ద ఆరిజిన్ ఆఫ్ ది సైకిల్ నుంచి, ద కర్మ ఆఫ్ దట్ సైకిల్ దగ్గర నుంచి, ఆ పేవ్మెంట్ దగ్గర నుంచి, పేవ్మెంట్ మీద ఉన్న రాళ్ళ దగ్గర నుంచి, ఈవిడ పడినప్పుడు ఆ దారిలో వెళ్ళే పక్క వాళ్ళ దగ్గర నుంచి, ఇలా వీటన్నిటినీ చేసుకుని అప్పుడు దాంట్లోంచి మనం క్లియరింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటారు. ఏమన్నా అర్థం ఉందా దానికి? కానీ అంతే కదా మరి, చీమ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనకు చెప్తున్నారు కదా. అంటే అంత కనెక్షన్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీథింగ్. అవి డాట్స్ కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వీ ఆల్వేస్ బ్లేమ్ అదర్స్, అవుట్ సైడ్ సిచ్యుయేషన్స్. నా జీవితం ఇలా ఉండడానికి ఆ ఫలానా వ్యక్తి కారణము, ఆ ఫలానా సిచ్యుయేషన్ కారణము అని మనం ఈ కారణాలన్నీ వెతికి మనం ఆల్వేస్ వాళ్ళని తిట్టుకుంటూనో లేకపోతే వాళ్ళని బాగు చేయాలనో ఏదో చేస్తూ వీ స్పెండ్ అవర్ టైం, మన టైంను మనం వేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది అర్థమైంది అనుకో, అప్పుడు మనల్ని ఎలా ముందు ఇది క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుందని క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. మీరు మిగిలిన ఇన్నేళ్ళు కష్టపడి, ఇన్నేళ్ళు బాధపడి, ఇన్నేళ్ళు కౌన్సిలింగ్ చేసి ఇచ్చేసింది ఏమీ పనికిరాదు. ఇఫ్ యూ డూ ఆన్ యువర్ సెల్ఫ్ విత్ ద ఎనర్జీస్, డీపర్ లెవెల్లో ఎనర్జీస్ పనిచేసినప్పుడు యూ విల్ గెట్ హీల్డ్. అలాంగ్ విత్ దట్ ఆ సిచ్యుయేషన్తో పాటు మీరు కూడా హీల్ అవుతారు. అది జరగబోయేది. కాబట్టి ఒక వ్యక్తి ఇప్పుడు చెడ్డగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి అంత మంచి ఎందుకు జరుగుతుంది అనడానికి లేదు. ఆ వ్యక్తి అలా చేయడానికి కారణం ఎవరైతే ఆ అనుభవంలోకి ఉన్నారో వాళ్ళందరి యొక్క కార్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది అక్కడ. అసలు ఎందుకు మీరు మీకు టీవీలో ఒక ఇది చూసారనుకోండి, ఎక్కడో అమెరికాలో ఒక హత్య జరిగింది. అమ్మో ఇలా జరిగిందంట అని మీరు బాధపడిపోతారు, పక్కన వాళ్ళకి చెప్పేస్తారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, రోజులు పాడైపోయాయని చెప్తారు. ఆ హత్య జరిగిన పక్క ఊళ్ళో అసలు వాళ్ళకి తెలియదు, ఆ పక్కింటి వాడికి కూడా తెలియదు. ఈ పక్కింటి వాడు ఎక్కడికో పోయాడు, తలుపులేసి పోయాడు, రాలేదు అనుకుంటున్నాడు. ఆడు ఎక్కడో పోయాడు, చనిపోయాడు, అయిపోయింది. ఇతనికి తెలియదు. వై ఇట్ వాజ్ నాట్ నోన్ టు దట్ పర్సన్? కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న నీకెందుకు తెలిసింది? కార్మికల్లీ ఆర్ కనెక్టెడ్ సమ్వేర్ సంథింగ్. ఆ బాధని నీవు ఇక్కడ అనుభవిస్తున్నావు. బాధో కోపమో సమ్ ఎమోషన్. ఆ పక్కవాడు కార్మికల్లీ కనెక్టెడ్ కాదు కాబట్టి వాడికి తెలియనే లేదు. వాడు ఎక్కడో ఊరిపోయి ఉంటాడు, వచ్చేటప్పటికి ఇక్కడ అన్నీ అయిపోయి ఉంటాయి. అంతే, తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తెలియాలి కదా, రూల్ ప్రకారం తెలియాలి కదా పక్కింటోడికి. అసలు మన పక్కలో జరిగినవే మనకు తెలియదు కదా, కానీ ఎక్కడో వాడి గురించి తెలుస్తాయి కదా. సో ఆ కనెక్షన్స్ అనేవి, కార్డ్స్ అనేవి అలా ఏర్పడి దాన్ని బట్టి మన యొక్క ఆలోచన పరిధిలోకి వచ్చింది అంటే, ధ్యాసలోకి వచ్చిందంటే వీఆర్ కనెక్టెడ్ టు దట్. అది అవసరమో లేదా క్లియర్ చేసుకుంటూ ఉంటే అవసరం లేనివన్నీ క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. అది ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎక్కడో చాలా డస్ట్ బాగా ఉండే ఏరియాలో వెళ్తారు, ఆ దుమ్మంతా వచ్చి మీ మీద పడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తారు, ఎక్కడికి వెళ్ళి ఏదో బురద ఏర్పడుతుంది, ఎక్కడో నీళ్లు పడ్డాయి, ఆ నీళ్ళు వచ్చి మీ మీద పడ్డాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ నీళ్ళ మీద ఇంకొంచెం మట్టి వచ్చి పడింది. దేనికి మీకేం సంబంధం లేదు, కానీ మీరు వెళ్తుంటే ఇవన్నీ మీరు తగిలించుకుని వెళ్తూ ఉన్నారు. అవి మీకు తెలుసునా తెలియకపోయినా మళ్ళీ మీరు ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసినప్పుడు అవన్నీ క్లియర్ అవుతున్నాయి కదా. చేసినప్పుడు ఇదిగో ఫలానా చోట పడిన ఆ దుమ్ము కణాన్ని క్లీన్ చేస్తాను మనమే అనుకోకుండా, వెన్ వీ డూ దిస్ వీఆర్ క్లీనింగ్ ఫిజికల్ లెవెల్లో. ఎలాగో వైల్ డూయింగ్ దీస్ ప్రాసెస్ మనకు తెలిసినవి, కొన్ని తెలియనివి కూడా ఇందులో క్లియర్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట.
అందుకని మాకు తెలియదు కదండి, అప్పుడు ఏం చేస్తాము, మరి ఇప్పుడు అవుతామా లేదా అనే డౌట్లు పెట్టుకోక్కర్లేదు. ఇట్స్ బియాండ్ లాజికల్ థింకింగ్ ఉంటుంది. కొంత మనకు మన భావనలకు తెలిసింది మనము అర్థం చేసుకుని వెళ్తుంటే మనకు ఆ హీలింగ్ ఎఫెక్ట్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అది జరిగేది. ఎనీ క్వశ్చన్స్? మేడం, ఇప్పుడు మీరు చెప్పింది వింటున్నప్పుడు, లేకపోతే మీరు చెప్పింది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మానవ సహజమైన ఆలోచనలు ఒక్కొక్కసారి డీవియేట్ అయిపోతాను మేడం. నేను ఇంకో ఆలోచన వస్తుంది, అలా రావడంలోంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి మేడం. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పోతూ ఉంటుంది. సరే. అంటే మీరు ఎలా ఉంటుందంటే, ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ తొక్క తీస్తే లోపల తొక్క ఉంటుందా, మళ్ళీ తీయగానే ఇంకోటి ఉంటుందా, మళ్ళీ తీయగానే ఇంకోటి ఉంటుందా? అలాగే మీరు ఇవి ఒక లెవెల్లో క్లియర్ చేస్తుంటే దీని వెనకాల ఏర్పడిన నెగిటివ్ ఏమన్నా ఉన్నవి అవి బయటికి తెలుస్తుంటాయి, గుర్తులు వస్తుంటాయి. మీరు మర్చిపోయిన కూడా గుర్తుకొస్తాయి. మళ్ళీ మీరు చేస్తూ ఉన్న కొలది అవి క్లియర్ అయిపోతుంటాయి. అలాగే యూ విల్ బి గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ క్లెన్సింగ్ యువర్ లైఫ్ టైమ్స్ ఆఫ్ కర్మాస్ అన్నమాట. అది ఒకేసారి మీరు 2 రోజులు చేయగానే కొంతమంది చెప్తుంటారులేండి, 2 రోజులు మెడిటేషన్ చేయగానే వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, మాకు వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు, ఇవన్నీ చెప్తారు. కానీ వాళ్ళు మామూలు మనుషులాగే ఉంటారు, మామూలు కోపాలే ఉంటాయి, మామూలువే ఉంటాయి. మనుషుల్లో ఏ మాటలు ఉంటాయి, బాగా మంచి మాటలు బాగా మాట్లాడతారు. ఇది మాటలు కాదు, ఇట్స్ ఎ రియల్ థింగ్. యూ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు యువర్ సెల్ఫ్. అప్పుడు మీలో ఉన్నవే మీలో ఎక్కడో ఎన్నో తెలియనివి ఉంటాయి, అసలు మనకి ఏ మాత్రము గుర్తులేని కూడా ఉంటాయి. అవి కూడా బయటికి, అంటే ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ క్లీనర్ పెడితే ఎక్కడెక్కడో ఆ మూల ఉన్న దుమ్మంతా అది బయటకు ఎలా అవుతుందో, ఈ ఎనర్జీస్ అలా బయటకు లాగి మనల్ని క్లియర్ చేస్తాయి. యూఆర్ హీలింగ్ యువర్ సెల్ఫ్, క్లెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ డీపర్ అండ్ డీపర్ లెవెల్స్. అందుకని 2 రోజులు చేయగానే మేము మహాత్ములు అయిపోయాము, నాకేం రాకూడదని మీరు అనుకోకూడదు. మహాత్ములు అయిపోయామని ఊరందరికీ పెద్ద చెప్పాల్సిన పని కూడా లేదు. అది ఓకే. మనం కూడా అనుకుని మనం కూడా క్యారీ అయిపోతుంటాం. అయ్యో, నేను ఇంత మంచి పని చేస్తున్నాను, నేను మెడిటేషన్లు చేస్తుంటే నాకెందుకు వస్తున్నాయి కష్టాలు, నాకెందుకు అని కూడా అనిపిస్తాయి మనకు. కానీ గో ఆన్ డూయింగ్ అండ్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ ఆర్ ఏ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ అవుతారు అన్నమాట. అది. సో ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ మేడం. యా, ఎవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. ఇప్పుడు యాన్సిస్టర్ల హీలింగ్, ఇప్పుడు అంటే నాకు వచ్చే డౌట్ ఏంటంటే, మామూలుగా పూజలు చేపిస్తారు కదా మేడం. ఇప్పుడు నారాయణ బలి, మోక్ష నారాయణ బలి అని పితృకార్యాలు చేస్తారు కదా, ప్లేసెస్ నాసిక్, గోకర్ణ అని. నేను ప్రజెంట్ కొంచెం మా అత్తగారి ప్రాబ్లం అది చెప్పారు పంతులు గారు. గోకర్ణలో పోయి మీరు అక్కడ పోయి మీరు మోక్షనారాయణ బలి చేయించుకొని రండి, ఆమె ఆత్మ శాంతి కలిగితే అప్పుడు మీకు కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగుంటాయని చెప్పారు. నెక్స్ట్ ఈ అమావాస్యకి మేము వెళ్తున్నాం మేడం. ఇంకా మనము ఇప్పుడు యాన్సిస్టర్ హీలింగ్ ది మెడిటేషన్స్ చేసుకున్నా క్లీన్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు, అసలు దీని గురించి తెలియని వాళ్ళు అక్కడికి మామూలుగా వెళ్తారు కదా మేడం. అందరూ మామూలుగా వెళ్ళి చేపించుకొని వస్తారు కదా. ఆ వెళ్ళి చేపించుకొని వచ్చినప్పుడు అక్కడ చేపించుకొచ్చినవి క్లీన్ అయ్యి మళ్ళీ వాళ్ళ పరిస్థితులు సెట్ అవుతాయి కదా మేడం. అలా అలా జరిగింది అనే భావననే మనకి పరిస్థితులను మార్చేస్తాయా, లేకుంటే ఎట్లా మేడం? అది ఒక యూఆర్ ది అల్టిమేట్ అండి. ఫస్ట్ మనము మన యొక్క ఆలోచన, మన యొక్క భావన. యోగాలు కూడా చెప్పేదంటే యోగా చిత్త వృత్తి నిరోధ. మీ ఆలోచన ఏ ఆలోచన లేకుండా ఉంటే యూఆర్ డివైన్ అంతే. ఇంక మీరు ఏదనుకుంటే అది అయిపోద్ది. కానీ ఆలోచనలు ఉన్నాయిగా. అండ్ వాట్ యూఆర్ టాకింగ్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ డేటా. మీ డేటా ఎక్కడిది? గోకర్ణ డేటా ఎక్కడిది? ఆ డేటా ఎవరో చెప్పారు, వాళ్ళకెవరో చెప్పారు, వాళ్ళకెవరో చెప్పారు. అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య బాగా వస్తున్నాయి, అంతకుముందు లేవుగా ఇంత.
ఏదో పితృకమలం ఇంట్లో పంతులు గారికి చెప్పి చేసేవాళ్ళు, ఇప్పుడు గోకర్ణకి వెళ్తున్నారు. అంతకుముందు లేదు కదా. ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళి అయ్యి వాళ్ళందరికైంది నేను కూడా అవుతున్నాను. ఇప్పుడు అసలు ఉన్నది అనుకోవడం కూడా యూఆర్ ఇన్వైటింగ్. ఇప్పుడు మీకు ఏదో ఒక సమస్య ఉంది, దానివల్ల ఏంటంటే ఏదో మీ అత్తగారి వల్ల మామగారి వల్ల ఎవరి వల్ల వచ్చింది ఏదో అని మీకు అనిపించింది అనుకోండి. అనిపించింది యూఆర్ అట్రాక్టింగ్ దట్ నెగిటివ్ ఎనర్జీ. నాకు ఇందువల్ల నాకు నష్టం కలిగింది, నాకు వీళ్ళ వల్ల నష్టం కలిగింది, నాకు వీళ్ళ వల్ల దృష్టి కలిగింది, లేకపోతే వాళ్ళు ఏదో చేయడం వల్ల నాకు వచ్చిందని మీరు ఎప్పుడు అనుకున్నారో అప్పుడే మీరు ఆ ఎనర్జీకి మీరు ఓపెన్ చేస్తున్నారు. అంటే మేడం, అంటే కొన్ని వినండి నెలల వినండి నుంచి వినండి ఆ, వినండి ఓకే, మీరు చెప్పండి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, తలుపు ఓపెన్ చేశాను నేను, ఏది బయట ఏదన్నా ఉందేమో అని ఓపెన్ చేయగానే బయట ఉన్నవి లేని కూడా లోపలికి వస్తున్నాయి. పాములు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, నక్కలు వస్తున్నాయి, పందులు అన్నీ వచ్చేస్తున్నాయి. తలుపు తెరిచాను కదా. మనం తలుపుది ఒకటి అనుకుని తెరిచాము, 10 వస్తున్నాయి లోపలికి. వాట్ ఆర్ ఆల్ వెయిటింగ్ దేర్ విల్ కమ్ అనమాట. సో ప్రాక్టికల్గా మీ భయమే అది ఆ ఎనర్జీని తీసుకొస్తుంది, ఏదో ఒక ఎనర్జీని. అది అది ప్రతి చిన్నదానికి బయట చప్పుడైనా ఏదో జరిగింది అనుకుని యూ విల్ బి క్రియేటింగ్ మోర్ అండ్ మోర్, అండ్ మీ యొక్క ఎనర్జీని పోగొట్టుకుని యూ విల్ బి ఆ ఎనర్జీని ఎక్కువ చేసుకుంటారు అనమాట. అంటే దీస్ ఆర్ ఆల్ ఎనర్జీ లెవెల్లో జరిగే విషయాలు మీకు చెప్తున్నాను. నమ్మకాలు కాదు అవుననేది నేను మాట్లాడడం లేదు. యూఆర్ ఓపెనింగ్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఓపెన్ అవుతున్నారు. చేయాలనే ఒక భావన కలిగిందో మంచిదే, వెళ్ళారు, శాంతి చేసాము అనే ఒక భావన మీలో కలిగి అమ్మయ్య ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఇంక బాగుంది అనుకుని మీరు వచ్చిన ఆ భావనే మీకు ఆ పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళి డెఫినెట్గా ఆ ఏరియాలో ఉండే కొంత పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి యూ విల్ బి ఫిల్డ్ విత్ దట్. ఆ ఫీల్డ్ వచ్చిన దాంతో మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉండేటప్పటికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్, పెద్ద ఎక్కువ లేనప్పుడు సాల్వ్ కూడా అయిపోతుంది. మీరు చాలామందికి చాంటింగ్స్ చేయిస్తారు, పంతులు గారికి 1,00,000 చేయాలి, 2,00,000 చేయాలి చెప్తారు కదా. అది మీరు చేయలేక వాళ్ళని చేయమని చెప్తారు. వాళ్ళు కూడా ఇంటెన్షన్ పెట్టి చేస్తున్నప్పుడు కొంత ఎనర్జీస్ మీకు వస్తుంటాయి, దానివల్ల కొంత క్లియర్ అవుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియరింగ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీకు ఆ ఇంటెన్షన్ ద్వారా వాళ్ళు చేయగా వాళ్ళకి ఆ శక్తి ఉంటే కొంత వస్తే మీకు కొంత క్లియర్ అవుతారు అనమాట. ఇప్పుడు హయ్యర్ ఎనర్జీని తీసుకుని మీకు మీరే చేసుకుంటూ ఉన్నారు. అది మేడం, ఏదైనా మన ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నా, ఇప్పుడు ఎనర్జీస్లలో అయినా దీంట్లో అయినా భావనే ముఖ్యం. మన భావనే మనకి భావన ఎలా వస్తుంది? మీ యొక్క ఎనర్జీ లెవెల్ బట్టి మీ భావన ఉంటుంది. భావన అనేది మీరు పైకి అనుకోవడం కాదు. ద డీపర్ లెవెల్లో వాట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ఉంటుందో అది మీ భావన. లోపల భయం ఉంటుంది, బయటికి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఓకే, మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అనుకుంటూ ఉంటారు. పైకి లోపలేమో ఎక్కడ వస్తుంది అనుకుంటూ ఉంటారు సబ్ కాన్షియస్ మైండ్. అప్పుడు రాదు మీకు. మీరు లోపల వీఆర్ ఇది ఫియర్ బేస్డ్ రిలీజియన్లో మనం ఉన్నాం కదా. మనము దేవుడు అంటే నిజంగా ప్రేమ ఉందా మీకు? ఉందా చెప్పండి. లేదు. భయం, ఎక్కడో భయం ఉంది. అమ్మ చేయకపోతే ఏం చేస్తా, నెరవేరాలి, నీ కోరిక నెరవేరాలని ఒక స్వార్థం ఉంది. ఓకే, స్వార్థం తప్పేం లేదు. ఇప్పుడు మనం తల్లిదండ్రులను అడుగుతాము, కొనమని అడుగుతాము అని, అంతే కదా. కొనకపోతే లేకపోతే నా పని నా మీద కోపంతో తండ్రి కొనివ్వలేదని మీరు అనుకోరుగా. ఆయన ఏదో కండిషన్తో చేయలేకపోయాడు అనుకుంటారే కానీ ఏ కారణం చేతో నన్ను పనిష్ చేయడానికి తండ్రి చేశాడని మీరు అనుకోరు. కానీ దేవుడిని అనుకుంటున్నారుగా. దేవుడు పనిష్మెంట్ ఏమో నా కర్మ బట్టి నా పనిష్మెంట్ అని కాదు. దేవుడు అలా కోపం వస్తే పనిష్మెంట్ ఇచ్చేసి మీరు ఏదో పద్యాలు చదివేస్తే సరదా పడిపోయి మీకు ఇచ్చేయడం ఉండదు. బై డూయింగ్ దట్ యు ఆర్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ అవుట్ సైడ్. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. దాన్ని తీసుకోకుండా మూసేస్తున్నావు విత్ ఫియర్, యాంగర్, డౌట్. ఎప్పుడైతే నువ్వు ఈ నమ్మకంతో నేను ఇది చేస్తే నాకు ఇది డెఫినెట్గా వస్తాను, నీ మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళి చేస్తూ ఉన్నావు, with those vibrations you will be open to receive what is available there. By that you will get
వాట్ యు వాంట్ హీల్డ్ అనమాట. అది మామూలుగా ఇంత చెప్తే అర్థం కాదు కాబట్టి ఇదిగో నువ్వు ఈ పద్యం చదువుకో, ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేయండి, అది సిస్టంలో పెట్టారు. పెద్దలు చాలామంది ఏంటంటే వీళ్ళు మామూలుగా వినర్రా బాబు, ఇలా చేయండి, ఇదిగో ఈ మండలం దీక్ష చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే కొంచెం అలా చేస్తారు అనే ఉద్దేశంతో ఆ పద్ధతులు పెడతారు అనమాట అలాగా. బట్ వాట్ ఎవర్ ఈస్ దట్, ఇట్ ఈస్ క్లెన్సింగ్, ప్యూరిఫైయింగ్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అదే. ఓకే ఓకే. సో అందుకని ఏంటంటే మీరు వెళ్ళి చేసుకుని వచ్చిన నో యూఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ కాబట్టి మీరు రిపెంటెన్స్ ప్రేయర్ అయ్యి ఉంటాయి, అవి చేసుకోండి. మీరు చేసింది ఇంకా చాలా 10 రెట్లు ఎక్కువగా పనికొస్తుంది. వాట్ ఎవర్ యూ డూ దేర్, దట్ హెల్ప్స్ యూ, దట్ బిల్డ్స్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ ఇన్నర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళ వల్ల మనకేదో వస్తుంది అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కోరికలు ఉండో, వాళ్ళకి ఏదైనా ఇది ఉండో, వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ఏ క్లియర్ ఎనర్జెటిక్ లెవెల్లో వాళ్ళు పైకి వెళ్ళలేనప్పుడు, అదర్ ప్లేన్స్కి వెళ్ళలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉండి ఏంటంటే వాళ్ళు చెప్పాలి కదా, అరే నా సంగతి ఏదో చూడండి రా బాబు అని చెప్పడానికి మనకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ హార్మింగ్ అస్. ఇప్పుడు మనకు ఇంట్లో పెద్దవాడు ఎవరైనా బెడ్ రిడన్ అయి లోపల ఉన్నారు, మనం 24 గంటలు ఆవిడ దగ్గర ఉండము, కానీ ఆవిడకి ఏదో అవసరం వస్తుంది. అవసరం వస్తే మనం ఏదో బయట పనులు అర్జెంటుగా ఎవరు వస్తే మాట్లాడుతుంటే, అరే ఒకసారి రా లోపలికంటే, అబ్బా ఏంటని మనం లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు, అక్కడ ఏదో అవసరం ఉండి టు అటెండ్. అలాగే ఈ పితృదోషాల్లో కూడా మనము వాళ్ళు క్లియరే మేము వెళ్ళాలి, ఏదో ఒకటి చేయండి రా బాబు అని చెప్పడం అనమాట, అంతే. అది నెగిటివ్గా తీసుకోవద్దు. డూ ఇట్ టు హెల్ప్ దెమ్ టు క్లియర్ దేర్ వే. ఇప్పుడు మన ప్రేయర్స్లో ఏంటంటే మీకు అది నెక్స్ట్ వీక్ నేను చేయిస్తాను, అది ఫుల్ టైం చేయాల్సి వస్తుంది, అది ఎక్కువసేపు పడుతుంది, అది నేను మొత్తం చేయిస్తాను. ఈ లోపల మీరు కొంత ప్రిపేర్ అవుతారు ఎనర్జీ లెవెల్లో, కొన్ని ప్రేయర్స్ మీకు ఇస్తాము, అది మీరు చేస్తారు, అది ఆ రోజు నేను మళ్ళీ చేయిస్తాను. మీన్ వైల్ నేను ఎవ్రీడే హీలింగ్ కూడా మీకు ఉంటుంది అనమాట. సో ఎనీ క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో ఇప్పుడు ఏంటి, మార్నా సిమియానా గారిది ప్రేయర్స్ లాగా ఉంటాయి. అంటే ఈ ప్రేయర్స్ చదివితే అయిపోతున్నా అనేది ఏమి అనుకోవద్దు. యూ ఫీల్ దట్ ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అయినా కాకపోయినా యూ విల్ గెట్ దట్ ఇదనమాట. తర్వాత మీరు ఇప్పుడు జీవితంలో ఏదైనా ఒక సమస్య అని అనుకున్న దాని మీద ధ్యాస పెట్టుకుని దానికి ఎలా చేయాలో ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లోపల మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ డౌన్ వాట్ ఆర్ ఆల్ యువర్ మీరు ఏవి అనుకుంటున్నారో సమస్యలు, వాటి కారణాలు ఏంటని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఒక బుక్ పెట్టుకోండి, ఒక జర్నల్ కింద పెట్టుకుంటే ఆ బుక్ పేజీలు చింపేలా పెట్టుకోండి. దాని మీద రాసి అవన్నీ చదివాక అది ఆ పేపర్ చింపేస్తూ కాల్ చేస్తూ ఉండాలి. అలాగ మనం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఆర్ అదర్వైజ్ ఎవరైనా చేసిన వాళ్ళు ఇందిర గారు కానీ ఎవరైనా సమ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఓకే. టైం ఎక్కువ లేదు, బట్ ఐ విల్ గో విత్ ద ప్రేయర్. బట్ మీరు మాట్లాడాక నేను ప్రేయర్ చేయిస్తాను. అంటే ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ అయ్యిందా లేదా, మనం ఎందుకు చేస్తున్నాం అనేది? ఓకేనా అందరికి? ఓకే మేడం. కొత్త వాళ్ళకి కూడా పర్వాలేదా? మేడం మీరు సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు కదా అండి, మైండ్ అన్నారు కదా, దాని లోపల ఉన్నాయన్నీ బయటకు వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఎలా ఐడెంటిఫై ఇది సబ్ కాన్షియస్ మైండ్ లోంచి వస్తుంది అనే మనకి, అంటే ఇప్పుడు కాన్షియస్ గా ఉన్నాము, సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉన్నది అని మనకి ఎలా ఐడెంటిఫై అవుతుందండి? ఇప్పుడు వాట్ ఎవర్ యూ టాక్, యూ ఫీల్, యూ రియాక్ట్ ఈ సబ్కాన్షియస్ మైండ్. ఇప్పుడు సపోజ్ మీకు ఏ సినిమా యాక్టర్ అంటే ఇష్టం? ఇష్టం ఉండదండి. పోనీ పొలిటీషియన్ ఎవరైనా ఇష్టం ఉన్నారా? లేదా పోనీ దేవుడు ఎవరైనా ఇష్టం ఉన్నారా? ఎవరిష్టం? దత్తాత్రేయుడు. ఏ మిగిలిన వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు దేవుళ్ళే కదండి. అంటే ఏంటి, ఆర్ కనెక్టెడ్ విత్ సమ్ సబ్కాన్షియస్ మైండ్ ఇంప్రింట్. చాలా మందికి దత్తాత్రేయుడు పేరే తెలియదు.
హిందువులో ఉండి హిందువులుగా పుట్టిన వాళ్ళకి చాలా మందికి దత్తాత్రేయుడి పేరు కూడా తెలియదు. ఇప్పుడు సాయిబాబా పాపులర్ అయ్యాక ఆయన దత్తాత్రేయ అవతారం అన్నాక దత్తాత్రేయుడి పేరు తెలుసు, కానీ ఎక్సెప్ట్ కొంచెం బ్రాహ్మణ్ కమ్యూనిటీ తప్ప మిగిలిన కమ్యూనిటీలో ఎవ్వరికి దత్తాత్రేయుడు తెలియదు. మిగిలిన కొంత దేవుడు తెలుసు. దట్ డజంట్ మీన్ దత్తాత్రేయుడికి పవర్ లేదంటారా, లేకపోతే మిగిలిన అంటే ఇట్స్ ఎన్ ఇంప్రింట్, మీలో ఉన్న ఒక ఇంప్రింట్. అర్థమైందా? మీరు ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? రాజమండ్రి దగ్గర అండి. ఓకే, రాజమండ్రి దగ్గర ఉన్నారు. మీరు రాజమండ్రి దగ్గర ఉన్నారు, హిందూ ఫ్యామిలీలో పుట్టారు. ఏదో గిటాపురం దగ్గర ఉంది, కాస్త దత్తపీఠం ఒకటి ఉంది. నేను కాకినాడ వైజాగ్ నేను రామచంద్రపురంలో చదివాను. నాకు దత్తాత్రేయ పీఠం అక్కడ ఉందని తెలియదు. నాకు ఎప్పుడో తెలిసింది. నాకు పిఠాపురంలో ఉందండి. అదే తెలుసు అంటున్నాను, పిఠాపురంలో ఉంది అని. నాకు తెలియని కూడా తెలియదు అంటున్నాను. ఎందుకు తెలియదు? బికాజ్ ఆఫ్ ది కల్చర్, బికాజ్ ఆఫ్ ది ఫ్యామిలీ. దాన్ని బట్టి దట్ ఇంప్రింట్ ఈస్ దేర్. ఆ ఇంప్రింట్ తోటి మీకు ఆ ఇష్టం అనేది ఏర్పడింది. అది ఇష్టం ఏర్పడితే ఇంకోటి లేదని కాదు. ఇప్పుడు మీకు జీసస్ క్రైస్ట్ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, మీకు ఏమీ కాకపోవచ్చు. అవునా కదా? అంతే కదా? ఎందుకంటే యూఆర్ నాట్ ఇన్ దట్ కల్చర్. అదే మీరు ఎక్కడో యూరోప్లోనో పుట్టారు, యూ నో ఓన్లీ జీసస్ క్రైస్ట్. అప్పుడు మీరు జీసస్ క్రైస్టే దేవుడు, ఇంకెవరు కాదని మీరు అనుకునేవాళ్ళు కదా? అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒప్పుకోవడానికి కూడా ఇష్టం లేదా? అవునండి, అవును. జీసస్ అలా ఏం ఉండదండి, లైక్ చేస్తాను. నేను చెప్తున్నాను, మీకు అదొకటే తెలుసు అనుకోండి, అప్పుడు దత్తాత్రేయుడు ఎవరు అంటారు. అంతే కదా? అంటే వేర్ యూ లివ్, మీకు ఏదైతే మీరు చూస్తున్నారో, ఏదైతే మీరు వింటున్నారో, కల్చర్లో ఏదైతే చెప్తూ ఉన్నారో, వీటి బట్టే మీరు మీ యొక్క ఇంప్రింట్స్, మీ యొక్క భావనలు అన్నీ ఏర్పడి ఉంటాయి. అక్కడ నిజంగా ఇష్టానికి ఇష్టం లేకపోవడానికి ఇలాగేం ఉండదు. మీ ఎక్స్పీరియన్స్లోంచి ఇప్పుడు ఏదో దత్తాత్రేయుని ప్రేయర్ చేస్తే అనిపించింది అనుకోండి, అమ్మో చేస్తే దత్త పరంపరలో దత్త చేస్తే బాగుంటుంది అని మీరు అదే ఫాలో అవుతారు. యూ గెట్ మోర్ రిజల్ట్. అగైన్ యూ విల్ డూ విత్ మోర్ కాన్ఫిడెన్స్, యూ విల్ గెట్ మోర్ రిజల్ట్స్. అలాగే ఎవరో ఏదో నెగిటివ్ చెప్తారు, అమ్మ నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇలా మంగళవారం బయటకు వెళ్తే ఏదో జరుగుతుంది, బయటకు వెళ్తారు ఏదో జరుగుతుంది. అమ్మ మంగళవారం వెళ్తే జరుగుతుంది, అమ్మాయి అన్నాను కదా మంగళవారం, ఇంకా ఎప్పుడు మంగళవారం వెళ్ళా ఏదో ఒకటి యూ ఎక్స్పెక్ట్, యూ ఇన్వైట్ ఇట్ టు మీ యొక్క నమ్మకాన్ని నిజం చేయడానికి మీరు ఇన్వైట్ చేస్తారు దాన్ని తెలియకుండానే, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి. అర్థమవుతుందా? మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. యూనివర్స్కి పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు. నువ్వు ఏది ఎమిట్ చేస్తే అదే వస్తుంది, అంతే. నీవు ఏది ఎమిట్ చేస్తున్నావు, నీలో భయాన్ని ఎమిట్ చేస్తున్నావు, నాకు ఈ పని కాదేమో, దేవుడు కూడా నన్ను రక్షించలేడు అంటాం. మరి దేవుడు రక్షించలేడు అనేది నువ్వు చెప్పాక మరి ఆయన రక్షించలేడు కదా. యు కమాండెడ్ హిమ్ నాట్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అబ్బాయి నేను వచ్చి రక్షిస్తాను అనడానికి లేదు ఆయనకి. నేను ప్రోగ్రామ్ చేస్తానండి అలా. అదే చెప్తున్నాను, ఒకటని కాదు. మనం వీ అట్రాక్ట్ ఆల్ దోస్ థింగ్స్ విత్ అవర్ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్. అవన్నీ ఆల్ దోస్ రియాక్షన్స్ ఆర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. వాట్ ఎవర్ కమ్స్ యాజ్ రియాక్షన్ ఈజ్ సబ్ కాన్షియస్ మైండ్. అది ఎప్పుడైతే అది దాంట్లో ఏమున్నాయి, మనం అన్ని పడేసని ఉన్నాయి దాన్ని ఏంట. పాపం దాని రియాక్షన్ ఏముంది, నువ్వు పడిన భయాలే ఉన్నాయి, నువ్వు చెప్పినవే ఉన్నాయి, నువ్వు చెప్పిన కష్టాలే ఉన్నాయి. అమ్మో ఎప్పుడో పడ్డావు, దూరం రోడ్డు మీద వెళ్తుంటే ఆ కార్నర్లో కుక్క గరిచింది. ఆ కార్నర్కి వెళ్ళినప్పుడల్లా సబ్ కాన్షియస్ చెప్తూ ఉంటుంది, జాగ్రత్తగా కుక్క వస్తుందేమో అటు ఇటు చూస్తుంటావు. అవునా కదా? ఆ కుక్కను చూడగా నువ్వు ఇలాగంటావు, అది నేను చూసి ఇంక మీదకి వస్తుంది. యూ ఎమిట్ దట్ ఫియర్ ఎనర్జీ టు క్రియేట్. అది ఈయన ఏదో ప్రమాదకరంగా ఉన్నాడే, నువ్వు అది కూడా కోపంగా చూస్తుంది మిమ్మల్ని. యూఆర్ ఎమిటింగ్ దట్ ఎనర్జీ అనమాట, తెలియకుండానే, విత్ ఫియర్. అలాగే అవర్ ఫియర్స్, అవర్ ఎమోషనల్ ట్రామాస్, ఆల్ దీస్ థింగ్స్ అవే మనకు
మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి బయటికి మన రియాక్షన్స్గా వస్తాయి. కాన్షియస్ మైండ్ రియాక్షన్స్గా వచ్చి దాన్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం. అది ఓకే. సో ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే.